దేశీయ వార్తలు అంటే ప్రాంతీయ వార్తలు చెప్పుకుందామా? మరి మీ గుడిగడి టీవీ సమర్పిస్తున్నటువంటి ప్రాంతీయ వార్తలు ఒకసారి వెళ్దాం. మనం వెళ్తే ఇక్కడే మనకి మొట్టమొదటి కనిపించేది అంటే మన ప్రభుత్వాలు అన్నీ కూడా చెప్తున్నాయి, మనం ఎంతో అభివృద్ధి చెందాము, పేదరికాన్ని ఎంతో 20% దరిద్ర రేఖ నుంచి పైకి తీసుకొచ్చాము అని చెప్తూ ఉంటే, నిన్నటి రోజున మరి సుప్రీంకోర్టు జడ్జి ఒక ఫంక్షన్ నిమిత్తమే హైదరాబాద్ రావడం జరిగింది. ఆయన ప్రశ్నిస్తున్నాడు కదా సార్ అంటే అందరూ చెప్తూ, మరి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రజల్ని దారిద్ర్య రేఖ నుంచి మేము పైకి లిఫ్ట్ చేసాము కదా, చేసినప్పటికీ ఇంకా రేషన్ కార్డుల మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఇన్ని కోట్ల మంది పేద ప్రజలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అని సుప్రీంకోర్టు జడ్జి ఆయన ఈ రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాడు. అది పార్టీలు వేరైనా సరే అందరికీ తగులుతుంది, కేవలం మోడీకే కాదు. మోడీ లేని చోట కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ లేని చోట ఇంకోళ్ళు ఉన్నారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ రేషన్ కార్డు ఇవ్వటం అనేది వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పి వాళ్ళ యొక్క ప్రాపకం కోసం చేస్తుందే కానీ ప్రజల డబ్బు ఎన్ని కోట్ల రూపాయలు వేస్ట్ అవుతున్నారో ఎవరు ఆలోచించట్లా. మరి సుప్రీంకోర్టే ఈ విషయంలో కలగ చేసుకొని దొంగతనంగా ఎవరైతే మనం చూసిన దొంగ పాస్పోర్ట్ తయారు చేస్తే వాడికి ఎలాంటి శిక్షలు పడతాయో, అలాగే ఈ యొక్క రేషన్ కార్డు తప్పుడు ధృవపత్రాలు ఇచ్చి వాడుకుంటున్న వాడిని కూడా అలాంటి కఠినమైన శిక్షలు వేయాలని దానికి తగినటువంటి ప్రణాళిక సుప్రీంకోర్టే ముందు తీసుకురావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఒక మంచి నిర్ణయం అండి. ఆ తర్వాత రెండోది వచ్చేటప్పటికి ఈ మధ్య ఈ యొక్క భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏమవుతున్నాయంటే వీళ్ళు వాళ్ళని మోసం చేయటం, వీళ్ళని మోసం చేయటం అది క్వైట్ కామన్ అయిపోయింది. మోసం చేయటం వరకు పర్వాలా, చంపేసుకుంటున్నారు. కిరాయి రోడ్డుని పెట్టి అది చేసి దానికన్నా దౌర్భాగ్యం ఇంకేం లేదు. ఈ స్టేజ్లో ఎలా ఉందంటే మగపిల్లలు పెళ్లి చేసుకుంటే భయపడిపోతున్నారు, అంత దౌర్భాగ్యంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టు ఒక ఇదేసమాట. ఎందుకు ఇదివరకు అయితే మగవాళ్ళు ఒక్కలే సంపాదించేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళుగా సంపాదిస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే విడిపోతే, ఒకవేళ భర్త కనుక ఉద్యోగం లేకుండా ఉన్నాడంటే ఈ అనవసరంగా విడిపోయి అంటే తనకు విడాకులు ఇవ్వకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుందనుకోండి, ఆడగానే మొగ్గాని, ఆమె జీవితంలో అయితే అతని జీవితంలో 20% కట్ చేయాలి ప్రభుత్వం అని ఒక రూల్ పట్టుకొచ్చింది. దీన్ని ఇంకా సున్నితంగా తీసుకురావాలి, ఇంకా స్పష్టంగా తీసుకొచ్చి, ఎందుకంటే మారుతున్న కాలంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసేవాళ్ళు నేను చేయట్లేదు అంటున్నారు. డబ్బులు సంపాదించుకుంటున్నారు, తర్వాత రకరకాలుగా వాళ్ళ కష్ట నష్టాలు వాళ్ళు పడుతున్నారు. కానీ మరి ఇలాంటి కఠినమైన రూల్స్ ఉంటాయి. కానీ ఎందుకంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఇదివరకు ఏదైనా సరే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే పెద్ద మనుషులు పరిష్కరించేవాళ్ళు, 4 మంచి మాటలు చెప్పి ఒక పెద్ద మనిషి కేకలేసేవాళ్ళు, అమ్మాయి తప్పుంటే అమ్మాయిని, అబ్బాయి తప్పుంటే అబ్బాయిని. ఇప్పుడు మాటలతో పోవట్లా, అంటే మనిషికో మాట చెప్తే సర్దుకునేవాళ్ళు. ఇప్పుడు మనిషి తరం పోయి ఈ ఆడ మగ ఎలా తయారంటే గొడ్డుగా తయారైపోయారు. గొడ్డుకి మనం మాటలు చెప్తే వింటుందా? విందు. చొచ్చు అంటే అవుతుందా? అవ్వదు. ట్రర్ అంటే అవుతుందా? అవ్వదు. ఒక్క లాఠీ పెట్టుకొని ఆ చండ్రకావులు పట్టుకొని ఒక్క దెబ్బేస్తే అప్పుడు మాట వింటుంది. అలాగే సుప్రీంకోర్టు కూడా ఇలాంటి విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి జంజీ ఉద్యమం తర్వాత బీజేపీ పార్టీలో ఒక రకమైనటువంటి ఆత్మ పరిశీలన అందాం. ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్లో, అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ మిగతా 1-2 రాష్ట్రాల్లో ఉన్న ఎలక్షన్స్ని ఫేస్ చేయాలంటే ఈ జంజీ ప్రభావం ఓటర్ల మీద పడకుండా ఉండాలంటే క్యాబినెట్లోకి యూత్ని తీసుకురావాలి, జంజీని తీసుకురావాలి అనే ఆలోచన మరి మోడీ గారికి షాకి కలిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా వయోవృద్ధులు కదా, సో వాళ్ళిద్దరు తప్పదు మనకి. కానీ ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఈ జంజీని తీసుకొద్దామని చెప్పి ముందు భారతీయ జనతా పార్టీలో ప్రక్షాళన జరిగింది. వ్యవస్థాకృతమైన ఈ మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఈవిడికి మన ఎన్టీ రామారావు గారి కుమార్తెకి మంచి పదవి ఇచ్చారు, పురంధేశ్వరి గారికి. అదేవిధంగా శ్రీకాంత్
పీయూష్ గోయల్కి ట్రెజరర్ పోస్ట్ ఇచ్చారండి. స్మృతి ఇరానీకి ఆడికి మంచి పోస్ట్, జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. బిఎల్ సంతోష్కి అతనికి కూడా కోఆర్డినేటర్ పోస్ట్ ఇచ్చాడు. అలాగా వసంత్ రాజే సింధియాని చాలా కాలం నుంచి కనుమరు చేశారు. ఆవిడ ఒక సంస్థానానికి అధిపతిగా ఉండేవాడు. వాళ్ళ హస్బెండ్ కూడా పాలిటిక్స్లో ఉండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈవిడ పాలిటిక్స్లోకి వచ్చింది. తర్వాత కుమారుడు కూడా పాలిటిక్స్లో ఉన్నాడు. అతను ఏంటి కొద్దిగా అస్థిరంగా ఇటు నుంచి ఇటు ఉండటం మూలంగా మరి సరైన బేస్ చేసుకోలేదు. కానీ చాలా మంచి వ్యక్తి. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. మరి ఇలాంటి సమయాల్లో ఇక్కడ రకరకాల మార్పులు తీసుకొచ్చి సుమారు 30 మంది నుంచి 40 మంది వరకు కొత్త వాళ్ళని కార్యవర్గ సభ్యులుగా చేశారు. వివిధ అంతా యూత్ని ఎక్కువగా, యూత్ మహిళలే. ఈ మార్పు మనందరం స్వాగతించవలసిందే. కేవలం బీజేపీగా కాకుండా అన్ని పార్టీల్లో కాక్రోచ్ జనతా పార్టీ కొంత నష్టం చేసినా సరే కొంత మేలు చేయడం మాత్రం ఇలాంటి విషయాల్లో స్పష్టంగా తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ వారి యొక్క విధానాల్లో నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే అలాంటి దుష్ట శక్తులతో కలిసి భారతదేశానికి విరోధంగా పనిచేసే శక్తులతో కలిసి భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయాలనే ఆ తలంపులో వాళ్ళు పాల్గొన్నందుకు దాన్ని వ్యతిరేకిస్తా. కానీ బట్ ఏదేమైనా సరే వీళ్ళు చేసిన ఈ యొక్క దీనివలన ఇప్పుడు ఒక కదలిక వచ్చింది. మనం కనుక మార్పు తెచ్చుకోకపోతే ఈ జంజీ ఊరుకోదు. ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాల్సిందే. ఏ డిపార్ట్మెంట్ ఉన్నా సరే ఆ డిపార్ట్మెంటు ఎవరికైనా సమాధానం చెప్పవలసిందే అనేది ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటుకుపోయింది. థ్యాంక్స్ టు యూత్ జంజీస్. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇంకొక గొప్ప విషయం అంటే మన భోగాపురం విమానాశ్రయంలో వాళ్ళ మొట్టమొదటిగా హైదరాబాద్ నుంచి విమానం భోగాపురంలో ల్యాండ్ అయింది. భోగాపురంలో ల్యాండ్ అయ్యటం పెద్ద గొప్పే ఉందని అంటారు. చాలామంది పత్రికా విలేకరులు కానీ టీవీ సంస్థలు కానీ మర్చిపోయిన విషయం ఏంటంటే ఈ ఫ్లైట్ వచ్చేటప్పుడు సముద్రం మీద అలాగ వస్తూ ఒక్కసారిగా సముద్రం నుంచి టక్కుమని చెప్పి వాటి రన్వే మీదకి వచ్చేస్తుంది. ఏంటి మనం నీళ్ళలోంచి వచ్చేసాం, ఓ పడవలో వచ్చేస్తున్నావా అని అనిపిస్తుంది. ఆ అనుభూతి మాత్రం థ్రిల్లింగ్ ఎఫెక్ట్ అండి. అంటే దిగే వాళ్ళకి దే షుడ్ నో ఇది ఈ యొక్క రన్వే భోగాపురం యొక్క రన్వే సముద్రానికి ఉపతలానికి చాలా తక్కువ ఎత్తులో ఉండి అలాగా జాగ్రత్తగా వెళ్ళిపోతుందన్నమాట మన ఫ్లైట్ ల్యాండింగ్. అద్భుతమైన దృశ్యం అండి. అనుభూతి కూడా అద్భుతంగా ఉంటుంది. బట్ యూ షుడ్ నో అబౌట్ ఇట్. ఇలా ఉంటుంది అనేది. ఇలాంటిది ఇంకెక్కడైనా ఉందా? ఎస్, ఉంది, దుబాయ్లో. ఆ దుబాయ్లో ఉన్న దానిలాగా ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతోనే మన చంద్రబాబు ఈయన రామ్మోహన్ నాయుడు వీళ్ళంతా కష్టపడి ఒక నిజంగా ఇట్ ఈస్ ఎ మార్వలస్ పీస్ అండి. మరి ఈ నాయకులకి మోడీ గారికి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా రుణపడి ఉంటారు ఇలాంటి అద్భుతమైన విమానాశ్రయాన్ని వాళ్ళు రాష్ట్రానికి ఇచ్చినందుకు. నో డౌట్ ఇప్పటికే చాలా ఫ్లైట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి ఈ రోజు నుంచే. హైదరాబాద్ నుంచి, తర్వాత కలకత్తా నుంచి గోవాకి ఎలాగ ఎటు పడితే అటు కుడి పక్క వస్తే కుడి కాలు చేతి దెబ్బ, ఎడం పక్క వస్తే కాలు దెబ్బ అన్నట్టుగా ఎటు పక్క వెళ్తే అటు పక్క అన్ని రకాలుగా విమానాలు అది చాలా వేగవంతంగా ప్రయాణానికి మొదలు పెడుతున్నాయి. అందులో చాలా ఎయిర్వేస్ కూడా వైజాగ్ నుంచి వాళ్ళ యొక్క విమానాలు నడపడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఇది ఎంత దేశీయంగా కాకుండా ఏమైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని కూడా అమెరికా కూడా డైరెక్ట్గా మనం వెళ్ళిపోయేటట్టుగా, ఆస్ట్రేలియా కూడా మనం డైరెక్ట్గా వెళ్ళిపోయేటట్టుగా అలాంటి మార్గాలని, అలాంటి విమానాల సర్వీసెస్ని మనం తీసుకురావాలని. ఒకప్పుడు ఎయిర్ ఏషియా అని చెప్పి ఒకటి ఉండేది. ఆ ఎయిర్ ఏషియాకి ఆస్ట్రేలియాకి వెళ్తే 25,000 రూపాయల టికెట్ అండి. ఇప్పుడు 75,000-80,000 అయిపోయింది. మామూలుగా అది పాపం వాళ్ళు ఏం చేశారంటే ఈ టూర్ ఆపరేటర్స్ అంతా మోసం చేశారు. మీ టికెట్లు అమ్మొద్దండి, ఆ టికెట్లు మేము అమ్ముతాము, మీకెందుకు మీరు మామూలుగా మెయింటైన్ చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర 20,000కో ఎంతగా తీసుకొని వీళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు 50,000, 60,000, 70,000 అవసరాన్ని బట్టి అమ్ముకున్నారు. దాంతో అంతవరకు ఎయిర్ ఏషియాకి ఉన్నటువంటి ఆ ప్యాటర్నేజ్ మొత్తం పోయింది. ఇంకా ఆయన ఇదంతా తెలిసిన తర్వాత వాళ్ళు అసలుకి ఆపరేట్ చేయటమే మానేశారు. ఈ యొక్క ఆపరేటింగ్ సంస్థలు చేసారా చాలా ప్రాఫిట్ ఓరియంటెడ్ అన్నమాట. మరి ఏదేమైతే అంటే మళ్ళీ కోపం వస్తుంది వాళ్ళకి. మరి అలాగే చంపేశారు.
కానీ ఉండాలండి. ఇప్పుడు దూర ప్రాంతాలకి తక్కువ రేట్లో వెళ్ళేవి. అక్కడ దాంట్లో చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆఖరి వాటర్ కావాలన్నా కొనుక్కోవాలి. ఫ్రీగా ఏది ఉండదు. వెయిట్ కూడా 5 కేజీలో 10 కేజీలు ఇచ్చేవాడు. ఆ మిగతా దానికి మనం పే చేయాలి. ఓకే, ఇప్పుడు కొన్ని సమయాల్లో మనం చాలా వరకు కొంతమంది రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఇవేం అవసరం లేదు. లగేజ్ ఏముండదు, మహా అంటే చిన్న బ్రీఫ్ కేసు అది పైన పెట్టుకుంటాడు. సో అలాంటి ఎయిర్వేస్ని ప్రభుత్వం కూడా ప్రోత్సహించి కామన్ మ్యాన్ కూడా హ్యాపీగా వెళ్ళిపోయేటట్టు. ఈ రోజున ఏముంది, అక్కడికి మన వెళ్తే చాలు కదా, మన పిల్లల దగ్గరికి అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఇంకా ఏదో సరే కెనడా కానీ ఓ 25,000 వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకో 25,000 వెనక్కి వచ్చేస్తాం. మనకి మన పిల్లల్ని చూసుకున్నాం తృప్తి ఉంటుంది, వాళ్ళకి మా పేరెంట్స్ వచ్చారన్న ఆనందం ఉంటుంది. మరి అలాంటి సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సరే మాట్లాడుకుందాం. మరి ముగించే ముందు ముక్తాయింపుగా మీరు ఈ కార్యక్రమం నచ్చిందా మీకు? మరి ఈ మధ్య లైక్లు తక్కువ పడుతున్నాయి. లైక్లు తక్కువ పడితే మాకు ఇక యూట్యూబ్ వాళ్ళు ఆపేస్తారు. అందులో అసలుగా వాళ్ళు మా మీద కోపం ఉంది. ఎందుకంటే మరి కొన్ని సమయాల్లో వాళ్ళని క్రిటిసైజ్ చేశాము, కొన్ని సమయాల్లో ఈ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేశాము. క్రిటిసైజ్ చేయటం అనేది జర్నలిస్ట్ యొక్క డ్యూటీ అండి. ఇది ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది దేవుడికి, వచ్చిన ఆ పార్ట్ని డాక్టర్ కట్ చేసి తీసేస్తాడు. డాక్టర్ గారి కోపమా ఆ పార్ట్ మీద, అది వ్యక్తి మీద? అలాగే మీ జర్నలిస్టులను కూడా మా కోపాలు ఏముండదు. ఈ పార్టీ ఆ పార్టీ ఉండదు, అందరూ అన్ని పార్టీలకు పొగుడుతూ ఉంటాం. అన్ని పార్టీ చంద్రబాబు పొగల్లా నేను తెలుగుదేశమా? ఏ పార్టీకి ఎఫిలియేషన్ లేని వాడిని. మంచి జరిగితే మంచిని చెప్తాం, చెడు జరిగితే చెడు అని చెప్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వాళ్ళ పార్టీని పొగిడినప్పుడు నోరు మూసి కూర్చుంటారు, తిట్టినప్పుడు మాత్రం గోల చేస్తారు. అది వాళ్ళ కర్మ, మనం ఏం చేస్తాం. సియూబిఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడ్ గంట టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మనకండి. బాయ్.